వెల్కమ్ టు K7 న్యూస్. నా పేరు కళ్యాణి. మండలంలో జానకిరాంపురం పిఏసిఎస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? సార్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందు గురించి అంటే జనసేన పార్టీలోని పార్టీ స్థాపించినప్పటి నుండి కూడా పార్టీ జెండా మోసి ఇప్పుడు వరకు కూడా అలుపెరగిన పోరాటం చేస్తూ మా రోలుగుంట మండలంలో పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేసి పార్టీలో ప్రతి గ్రామ అధ్యక్షులు వేసాం, గ్రామ కమిటీలు వేసాం, అలాగే బూత్ కమిటీలు వేసాం. కానీ ముందుకి ప్రజలందరినీ ఇప్పుడు గతంలోని మాకేమైందంటే పార్టీ కూటమి పార్టీ అవడం వల్ల మాకు సీటు దక్కకపోయినా కానీ మా ఇన్ఛార్జ్ గారు ఇప్పటికీ కూడా ఆయన 365 రోజులు 24 గంటలు కూడా మాకు అందుబాటులో ఉంటున్నారు. అందుబాటులో నుండి మీ ఏ సమస్య చెప్పినా కానీ ఆ సమస్య మీద ఆయన వెంటనే స్పందించి మా కార్యకర్తకి ఎటువంటి లోపం జరగకుండా ఆయన చాలా జాగ్రత్తగా తన సొంత కుటుంబంలో మనుషుల్లా చూసుకుంటున్నారు. దానివలన పార్టీ ఇంకా బలోపేతం అవడానికి, ఇంకా బలంగా నిలబడడానికి కూడా ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే పార్టీ ఇంతకాలం నుండి పార్టీలో పనిచేసినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ వారు మొత్తం అందరూ కలిసి నాకు ఈరోజు ఆ అధ్యక్షుల పదవి పిఎస్సిఎస్ అంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అనే బ్యాంకుని ఒక చైర్మన్గా నన్ను నియమించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అలానే వాళ్ళు ఇచ్చిన బాధ్యతని నేను పూర్తి స్థాయిలో ఎటువంటి అలమరకలు లేకుండా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్క రైతుకి కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఆ బ్యాంకు నుండి ఏ ఒక్కరిని ఇబ్బంది పడకుండా అన్ని విధాలుగా ఆదుకొని నేను ముందు తీసుకెళ్తాను. అలాగే కూటమి పార్టీకి ఎటువంటి చెడ్డ పేరు తేకుండా నేను దాన్ని ఇప్పుడు వరకు దాని మీద అలమరకలు ఉన్నాయన్నారు, అలమరకలో కూడా దాన్ని చెరిపి పూర్తి స్థాయిలో ముందు తీసుకెళ్దామని చెప్పి మీకు ఈరోజు నుండి కూడా మన రోలుగుంట మండలంలో జెండా పట్టు తిరిగాను. తర్వాత పార్టీ నన్ను గుర్తించి ఒక అధ్యక్షులుగా నియమించింది. అదేవిధంగా బియ్యంలో రాళ్ళు నేరినట్టు ప్రతి గ్రామం నుండి కూడా ఒక కార్యకర్తను తయారు చేసుకున్నాను. తయారు చేసి ఆ కార్యకర్త ఈరోజు గ్రామ అధ్యక్షుడిగా వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పాం. వారు ఒకే విధానంగా కాకుండా వాళ్ళు ఏం చేశారంటే వాటి కుటుంబ నేపథ్యం అవ్వచ్చు, లేకుంటే ఇతరత్ర వాళ్ళ స్నేహితులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతాలని నడవడికిని పార్టీ నడవడికిని చూసి ప్రతి ఒక్కరిని కూడా మమేకం చేసుకొని ఈ రోజునాడు రోలుగుంట మండలంలో పూర్తి స్థాయిలో ఏ పదవి ఇచ్చినా కూటమి పార్టీ ఏ పదవి ఇచ్చినా దానికి ప్రతి ఒక్కరు కూడా సన్నిహితంగా ముందుకు నడిచి ఆ పార్టీని కూటమి పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతల్ని ముందు తీసుకెళ్లే విధంగా జనసేన పార్టీ ముందున్నది. అలాగే ప్రతి గ్రామంలోని కూడా రేపు పొద్దున్న వస్తున్నటువంటి సర్పంచ్ ఎన్నికలు అవ్వచ్చు, ఎంపీటీసీ అవ్వచ్చు, జడ్పీటీసీ అవ్వచ్చు, ఎంపీపీ అవ్వచ్చు, ప్రతి దానికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను సార్. ప్రస్తుతానికి జనసేన పార్టీ బూత్ కమిటీలు ఇవ్వట్లేదు, అధికారికంగా కొన్ని పదవులు కానీ కొంతమందికి ఇంకా ఇవ్వలేదు అయితే వస్తుంది సార్. అది వాస్తవా కాదా ఏంటి దాన్ని? సార్ అది వాస్తవం అనేది కొద్దిగా బయట నుండి చూసే వాళ్ళకి అది తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు మాకున్నటువంటి ఎమ్మెల్యే గారికి ఏఎస్ఎన్ రాజు గారు, ఆయన మంచి వ్యక్తి. దాన్ని ఏ విధంగా ఆల్రెడీ 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా చేశారు. ఇది 3వ సారి అయినా రావడం. కాకపోతే ఏంటంటే పొత్తులో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను పెట్టి % పైన అధిష్టానం ఒకటి నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయం మేరకు మాత్రం అందరికీ అందుబాటులో అన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మంచివారు కాబట్టి మాకు కూడా ఆయన ప్రతి విషయంలోనే కూడా అందుబాటులో ఉంటున్నారు. మన నర్సీపట్నం మండలం చూసుకుంటే జన ఇన్ఛార్జ్ స్పీకర్ గారితో ఏ కార్యక్రమానికైనా కంపల్సరీ ఇన్విటేషన్ మాత్రం కంపల్సరీ ఇస్తున్నారు అక్కడ. అలాగా మన నియోజకవర్గానికి వచ్చేసరికి మన రాజుగారికి రాలేదు ఇంటిమేషన్, అంటే కొన్ని సందర్భాల్లో ఇద్దరికి పడలేదన్న సందిగ్ధంలో పిలవట్లేదు, ఇంటిమేషన్ రావట్లేదు అనేది ఒక అబ్జెక్షన్ అయితే ఉంది సార్. దాన్ని అసలు అవునా కాదా సార్? రాజకీయ పరంగా ఉండేటప్పుడు నా పార్టీని నేనే బలోపేతం చేసుకోవాలి, వేరే పార్టీ వాళ్ళు బలోపేతం చేసుకోవాలి. కానీ ఏంటంటే ఇక్కడ కూటముల పార్టీలో ఉండేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మిస్టేక్స్ జరిగినప్పుడు దాన్ని కలిసి మెలిసి ముందు నడవలసింది. ఎందుకంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అలాగే టీడీపీ అధ్యక్షులు ఆయన చెప్పారు, నెక్స్ట్ పివిఎన్ మాధవ్ గారు కూడా అందరికీ కూడా మెసేజ్ అనేది పాస్ చేశారు సార్. ఎందుకంటే ఒక కుటుంబంలోనే ఒక 2 కొడుకులు ఉంటే వాళ్ళిద్దరి మధ్యన విభేదాలు వస్తూ ఉంటాయి. అటువంటిప్పుడు అంటే కూర్చొని సమర్థించుకొని ముందుకు తీసుకెళ్తూ ఉంటే అందరికీ గౌరవప్రదంగా ఉంటుంది అనేది మా ఆలోచన సార్. అంటే ఉండడం అనేది అలమరకలు ఉండడం అనేది కామన్, ఏదో చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. కానీ అది కూర్చొని మనం అందరూ పరిష్కరించుకుంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా
సన్నిహితంగా అందరం ముందుకెళ్ళాలనే ఆలోచనతో మేము ఉంటున్నాం సార్. ఏమైనా ఉన్నా అవి మా ఇన్ఛార్జీలు ప్లస్ అక్కడ పైన అధ్యక్షులు వారు ఇన్ఛార్జీల దగ్గర సమస్య వస్తే అధ్యక్షుల వారి దగ్గరికి వెళ్తారు. వాళ్ళు దాన్ని కలిసిమెలిసి నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సార్. సో అలాగే మరి రానున్న పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దానిలో భాగంగా కూటమి ప్రభుత్వంతో మీరు మమేకమై కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఈ రోలుగుంట మండలంలో ఎన్ని పంచాయతీలకి ప్రిఫరెన్స్ ఇచ్చారు, సర్పంచులకి ఎన్ని రావచ్చు? మేమైతే సార్ 10 పంచాయతీలకు ఇచ్చాం. మనకున్న 24 పంచాయతీలు మేము ప్రపోజల్ పెట్టింది అయితే 10 పంచాయతీలకు ఇచ్చాం సార్. 10 పంచాయతీల్లోని పైనటువంటి మా అధిష్టానం కూటమి పార్టీ ఎంతమందిని ఫైనల్ చేసి లిస్ట్ పంపిస్తుందో చూసిన తర్వాత ప్రతిదాన్ని కూడా మేము పోటీ చేసి ఎవరైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని 100% స్ట్రైక్ రేట్తో ఏ విధంగా అయితే నిలబెట్టారో రాష్ట్రం మొత్తం ఉన్న రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ వైపు చూసేలా చేశారో, అలాగే రోలుగుంట మండలంలో చోడవరం నియోజకవర్గంలో చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా రోలుగుంట మండలంలో ఇంతమంది పోటీ చేశారు, ఇంతమంది కూడా 100% స్ట్రైక్ రేట్తో గెలిచారనేది రేపు పొద్దున్న మీతోనే నేను ఈ సంభాషణ చెప్తాను. అది మేము అందరం కూడా చాలా సంయద్ధం అయ్యి అంత జాగ్రత్తగా గ్రామ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో అంత నీట్గా చేసుకొని ఉన్నాం. మేము అందరం కూడా ఏ అయితే 10 పంచాయతీలు ఇచ్చారో ఆ 10 పంచాయతీల్లో కూడా మేము యుద్ధానికి సిద్ధమైనట్టు ఎన్నికల శంకరం ముందు తీసుకెళ్తున్నాం. మేము మండలంలో ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షులుగా వచ్చినప్పటికీ సంతోషం. మంచి ప్రశ్న అడిగారు మీరు అన్న మాట వాస్తవంగా యువతే ఉన్నారనుకుంటున్నాను. నేనున్నాను ఎగ్జాంపుల్. నేను ఉండేటప్పుడు నేను పార్టీ పరంగా జెండా పట్టుకుని మోస్తున్నాను. మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, మా తమ్ముడు, మా చెల్లి, వాళ్ళ కుటుంబం ఉండేటప్పుడు నా వెనకాలప్పుడు ఎంత ఓటు బ్యాంక్ ఉందండి? నేను యువత అవ్వచ్చు, నేను ఓటు లేకపోయింది మీరు అంటున్నారు, ఓటు లేకపోయిందని చెప్పి. అటువంటి వాళ్ళు మా మండలంలో ప్రతి గ్రామంలోనే కూడా అలాగే కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలన్నీ కలిసి ఒక దాటి మీదకి వచ్చేటప్పటికి నా మనిషి ముందుకు వెళ్తున్నాడు, నా కుటుంబంలో మనిషి ముందుకు వెళ్తున్నాడు అంటే నా వెనకాల ఉన్నటువంటి ఆ కుటుంబాలు మొత్తం కూడా నాకు సపోర్ట్ చేయవండి. ఈ రోజు నాడు కూడా జనసేన పార్టీ బలోపేతం అవ్వడానికి మా మండలంలో కారణం ఈరోజు అంతమంది. ఇప్పుడు మీరు అంటున్నారు యువత అంటున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే తీరు, ఆయన చేసే పనులు, ఆయన నడిచే నడవడిక ప్రతి ఒక్కరూ కూడా గతంలోని మీరు అన్నట్టు ఎవరో చెబితే ఆలకించేవారు. ఈ రోజు అలా లేదు. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది. సోషల్ మీడియాలో ఆయన చేసే ప్రతి పని కూడా ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఆ విధానంగా కూడా రేపు మాపో చనిపోయే ముసలాడు కూడా పవన్ కళ్యాణ్ ఒకసారి ఆయన అనుకున్న స్థాయికి తీసుకెళ్ళి ఆ పార్టీని ముందు తీసుకెళ్లాలనే ఆలోచనతోనే ఈ రోజు నాడు కూడా గ్రామాల్లోని నువ్వు సర్పంచ్గా పోటీ చేయరని ఎప్పుడే ముందు ఇదే మనిషి వెళ్ళేటప్పుడు పార్టీ వెనకాల ఎవరు లేరురా, నువ్వేందరే జెండా పట్టుకుని వెళ్తున్నా అన్న మనిషి కూడా ఈరోజు మీటింగ్ ఎక్కడున్నా చెప్పు, ఎవరు పిలిచినా చెప్పు, నేను నీ కూడా వస్తానని చెప్పి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ముసలైనా కూడా మా వెనకాల ప్రయాణం చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు సార్. అలాగే మనకి ప్రస్తుత మన ఇన్ఛార్జి రాజుగారు తగాదాలు ఉన్నట్టు కానీ ఎక్కడ బయటకు రాలేదు. సో దాన్ని ఇంతలాగా మెయింటైన్ చేయడానికి గల కారణం సార్, ఆయన ఒక చదువుకున్న వ్యక్తి. మన చోడవరం నియోజకవర్గాన్ని ఒక మోడల్గా తీర్చిదిద్దాలి. ప్రతి సమస్యని నా సమస్య అని చెప్పి ఆయన ముందుకెళ్ళి ఏ సమస్యని మీ గ్రామం నుండి ఒక సమస్య పట్టుకెళ్తే ఆ సమస్య మీద వెంటనే స్పందించి దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఆ సమస్యని పరిష్కారం చేసే విధానంగా ఆయన ఉన్నాడు. ఆయన ఉండబట్టికే ఈ రోజునాడు కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆయనకి బలంగా వెన్నుకు దన్నుల నుంచొని ఆయన బాటలో నడుస్తున్నారు సార్. అందుగురించేనే మా మధ్యన ఎక్కడా కూడా విభేదాలు అంటూ లేవు. మా కార్యకర్తలు అవ్వచ్చు, మా నాయకులు అవ్వచ్చు, ఎక్కడా కూడా. ఎందు గురించి అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయన దృష్టి పెట్టినప్పుడు ఆయనే పిలుస్తున్నాడు. పిలిచి ఏ సమస్య వచ్చినా కానీ నా ముందు తీసుకురండి, నేను దాన్ని పరిష్కరిస్తాను, పరిష్కరించి మన పార్టీని బలోపేతం చేయాలి. ఇంకా గ్రామ స్థాయిలో మీరు అంటున్నారు బూత్ కమిటీలు అని చెప్పారు ఇందాక. బూత్ కమిటీలే కాదండి, చోడవరం నియోజకవర్గంలో మేము ఇప్పుడైనా సరే ఎలక్షన్కి మేము రెడీగా సిద్ధంగా ఉన్నాం. అంతగా ఎందుకు చెప్తున్నాం అంటే లాస్ట్ ఎలక్షన్లో మేము అంతా గ్రౌండ్ వర్క్ అంతా చేసుకున్నాం కాబట్టి ఈ రోజున చెప్పగలుగుతున్నాం. ఆయన మీద ప్రతి ఒక్కసారి సుమారుగా 15 సంవత్సరాల నుంచి చోడవరం నియోజకవర్గంలో అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి శ్రీ పివిఎస్ఎన్ రాజు గారు రేపు పొద్దున్నా సరే మీ కార్యకర్తలు అందరూ అనుకున్న మాటకే ఆయన స్థాయిని పైకి పెంచే విధానంగా నడుచుకుంటారే తప్ప ఆయనకి మాట తెచ్చే విధానంగా ఎప్పుడూ కూడా నడుచుకోరని చెప్పి ఈ సభ మీకు తెలియజేయడం జరుగుతుంది.